శుభాంగః ఓం శుభాంగాయ నమః. శుభాంగః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి దివ్యమైన మంగళకరమైన స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా శుభాంగః అంటే శుభ్రమైన, పాపరహితమైన, మంగళ లక్షణాలతో కూడిన అవయవాలు కలిగినవాడు. ఆయన దర్శనమే జీవులకు శుభం, శాంతి, పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో శుభాంగః అనగా భగవంతుడి దేహం ప్రకృతి దోషాలకు అతీతమైనదిగా, సత్వమయంగా, శుద్ధ స్వరూపంగా ఉన్నదని వివరిస్తారు. ఆయన దివ్య శరీరం పాపకర్మల ప్రభావానికి లోను కాదని శంకరులు భావం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడి ప్రతి అవయవం భక్తులకు మంగళాన్ని కలిగించేదిగా, సౌందర్యం, కరుణతో నిండి ఉన్నదిగా చెప్పారు. అందువల్ల ఆయనే శుభాంగః, సమస్త శుభాల ఆశ్రయమని భావించారు. శాంతిదః ఓం శాంతిదాయ నమః. శాంతిదః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు జీవులకు పరమశాంతిని ప్రసాదించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా శాంతి అంటే దుఃఖ, భయ, కలతల నివృత్తి. దః అంటే ప్రసాదించేవాడు. అంతర్ముఖ శాంతి నుంచి పరమానందమయమైన మోక్ష శాంతి వరకు అన్నింటినీ అనుగ్రహించేవాడే పరమాత్మ. ఆది శంకరాచార్యుల భాష్యంలో శాంతిదః అనగా భగవంతుడు అవిద్య, కర్మబంధాల వల్ల కలిగే చంచలతను నివారించి ఆత్మజ్ఞానంతో శాంతిని ప్రసాదించే పరబ్రహ్మ అని వివరిస్తారు. ఆయన అనుగ్రహంతోనే మనస్సు నిశ్చలమవుతుందని శంకరులు భావించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయాల్లో లౌకిక క్షోభలను తొలగించి శరణాగతులకు పరమశాంతిని దయచేసేవాడని చెప్పారు. అందువల్ల ఆయనే నిజమైన శాంతిదః అని భావించారు. శ్రేష్టా ఓం శ్రేష్ట్రే నమః. శ్రేష్ట అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త జగత్తుకు కర్త, కారణభూతుడని సూచిస్తుంది. తత్వార్థంగా శ్రేష్ట అంటే సృష్టించేవాడు. నామరూపాత్మకమైన సమస్త విశ్వాన్ని తన సంకల్పమాత్రంతో ప్రదర్శించే పరమాత్మనే శ్రేష్ట. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శ్రేష్ట అనగా మాయాశక్తి ద్వారా జగత్తును సృష్టించిన పరబ్రహ్మ. జగత్తు మిథ్యయైనా దాని ఆధారమైన బ్రహ్మమే సృష్టి కారణమని శంకరులు వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు స్వేచ్ఛాశక్తితో లోకాలను సృష్టించి జీవులకు అనుభవయోగ్యమైన లోక వ్యవస్థను ఏర్పరిచిన దయామయుడని చెప్పారు. అందువల్ల ఆయనీ శ్రేష్ట, జగత్కర్త అని భావించారు. కుముదః ఓం కుముదాయ నమః. కుముదః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు భక్తుల హృదయాలలో ఆనందం, వికాసం కలిగించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా కుముదం అంటే శ్వేతపద్మము లేదా ఆనందము. దానిని వికసింపజేసేవాడు కుముదః. భగవంతుడి సన్నిధిలో భక్తుల మనస్సులు శుభ్రంగా, ప్రశాంతంగా వికసిస్తాయి. ఆది శంకరాచార్యుల భాష్యంలో కుముదః అనగా భగవంతుడు భక్తుల హృదయాలను ఆనంద పద్మాల వలె వికసింపజేసే పరబ్రహ్మ అని వివరిస్తారు. ఆయన అనుగ్రహంతో దుఃఖాంధకారం తొలగి ఆనందప్రకాశం ఉద్భవిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు శరణాగత భక్తుల మనస్సులను శాంతి, సౌఖ్యంతో వికసింపచేసి పరమానందాన్ని అనుభవింపచేసేవాడని చెప్పారు. అందువల్ల ఆయనే నిజమైన కుముదః అని భావించారు. కువలేశయః ఓం కువలేశయాయ నమః. కువలేశయః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త లోకాలకు ఆధారంగా, నియంత్రకుడిగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా కువల అంటే భూమి లేదా సమస్త లోకాలు, శయః అంటే ఆధారంగా శయించేవాడు. సమస్త జగత్తు ఆయనపై ఆధారపడి నిలిచి ఉండటం వల్ల ఆయనే కువలేశయః. ఆదిశంకరాచార్యుల భాష్యంలో కువలేశయః అనగా భగవంతుడు ప్రళయకాలంలో సమస్త లోకాలను తనలో లయింపజేసి కారణరూపంగా నిలిచే పరబ్రహ్మ అని వివరిస్తారు. భూమి సహా లోకమంతా ఆయన అధీనంలోనే ఉందనని శంకరుల భావం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు క్షీరసాగరంలో శయించి సమస్త లోకాలకు ఆశ్రయంగా, రక్షకుడిగా వ్యవహరిస్తాడని చెప్పారు.
అందువల్ల ఆయనే కువలేశయః జగదాధారుడని భావించారు. గోహితః. ఓం గోహితాయ నమః. గోహితః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త జీవుల హితాన్ని కోరేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా గో అంటే వేదాలు, ఇంద్రియాలు, గోవులు లేదా భూమి. హితః అంటే శ్రేయస్సు చేయువాడు. వేదాలను రక్షించి, గోవులను కాపాడి, ఇంద్రియాలకు శుభమార్గం చూపి, సమస్త జీవుల మంగళాన్ని సాధించేవాడే పరమాత్మ. ఆది శంకరాచార్యుల భాష్యంలో గోహితః అనగా భగవంతుడు వేదరూపమైన గోలను సంరక్షించి ధర్మాన్ని నిలిపే పరబ్రహ్మ అని వివరించారు. ధర్మస్థాపనకై అవతరించే స్వరూపమే గోహితః అని శంకరులు భావించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు గోవులకు, భక్తులకు హితం చేసే దయామయుడని, వారి భౌతిక, ఆధ్యాత్మిక క్షేమాన్ని కాపాడేవాడని చెప్పారు. అందువల్ల ఆయనే నిజమైన గోహితః అని భావించారు. గోపతిః. ఓం గోపతయే నమః. గోపతిః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్తానికి పాలకుడిగా, రక్షకుడిగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా గో అంటే గోవులు, వేదాలు, ఇంద్రియాలు లేదా భూమి. పతిః అంటే స్వామి, అధిపతి. వేదాలు, ఇంద్రియాలు, గోవులు మరియు సమస్త జీవులపై అధికారం కలిగి రక్షించే పరమాత్మనే గోపతిః. ఆదిశంకరాచార్యుల భాష్యంలో గోపతిః అనగా భగవంతుడు ఇంద్రియాల నియంత్రకుడిగా, వేదరక్షకుడిగా ఉండే పరబ్రహ్మ అని వివరిస్తారు. ఇంద్రియాలను సన్మార్గంలో నడిపించగల అధిపతి ఆయనే అని శంకరుల భావం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో గోపతిః అనగా గోవులను, భక్తులను, లోకాలను ప్రేమతో పాలించే స్వామి అని చెప్పారు. ఆయన కరుణతో జీవులు సంరక్షింపబడతారు కాబట్టి ఆయనే నిజమైన గోపతిః అని భావించారు. గోప్తా. ఓం గోప్త్రే నమః. గోప్తా అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త జీవులను కాపాడే రక్షకుడిగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా గో అంటే గోవులు, వేదాలు, ఇంద్రియాలు లేదా భూమి. ప్తా అంటే రక్షించేవాడు. వేదధర్మాన్ని కాపాడుతూ, ఇంద్రియాలను నియంత్రిస్తూ, భక్తులను అపదల నుండి రక్షించే పరమాత్మనే గోప్తా. ఆది శంకరాచార్యుల భాష్యంలో గోప్తా అనగా భగవంతుడు జీవుల కర్మఫలానుసారంగా రక్షణనిచ్చే పరబ్రహ్మ అని వివరిస్తారు. ఆయన అనుగ్రహం వల్లే జీవులు అపాయాల నుంచి తప్పించుకుంటారని శంకరులు భావించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో గోప్తా అనగా భగవంతుడు శరణాగత భక్తులను ప్రత్యేకంగా సంరక్షించే దయామయుడని చెప్పారు. భక్తులు ఎంత అసక్తులైనా వారిని విడువక కాపాడే స్వభావం వల్ల ఆయనే నిజమైన గోప్తా అని భావించారు. వృషభక్షః. ఓం వృషభక్షాయ నమః. వృషభక్షః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి దివ్యదృష్టి ధర్మమయంగా, పోషకంగా ఉండటాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా వృషభ అంటే ధర్మం లేదా బలము. క్షః లేదా అక్షః అంటే నేత్రాలు. ధర్మాన్ని దర్శనమాత్రంతోనే పోషించి బలపరిచే నేత్రాలు కలిగినవాడే వృషభక్షః. ఆది శంకరాచార్యుల భాష్యంలో వృషభక్షః అనగా భగవంతుడి నేత్రాలు ధర్మరూపమైనవిగా, ఆయన దృష్టిపడిన చోట పాపాలు శమించి ధర్మవృద్ధి కలుగుతుందని వివరిస్తారు. ఆ దివ్యదృష్టి జీవులను శుద్ధిచేసి సన్మార్గంలో నిలుపుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడి కరుణామయ దృష్టి భక్తులపై పడితే వారి లోపాలు క్షమింపబడి ధర్మబలం, భక్తివృద్ధి కలుగుతుందని చెప్పారు. గోవులను కాపాడే వృషభంలా భక్తులను పోషించే దృష్టి కలిగినవాడే వృషభక్షః అని భావించారు. వృషప్రియః. ఓం వృషప్రియాయ నమః. వృషప్రియః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు ధర్మాన్ని అత్యంతంగా ప్రేమించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా వృష అంటే ధర్మం, ప్రియః అంటే ప్రీతిపాత్రుడు. ధర్మమే ఆయనకు ప్రియమైనది. ధర్మస్థాపనకై అవతరించే స్వభావంగల పరమాత్మనే వృషప్రియః.
ఆదిశంకరాచార్యుల భాష్యంలో వృషప్రియః అనగా భగవంతుడు ధర్మంలో స్థిరుడై ధర్మానుష్ఠానాన్ని ఆశ్రయించిన వారిని ప్రత్యేకంగా అనుగ్రహించే పరబ్రహ్మ అని వివరిస్తారు. ధర్మం ఉన్నచోట ఆయన సన్నిధి సహజంగా ఉంటుందని శంకరుల భావం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు ధర్మాన్ని ఆచరించే భక్తులను తనకు అత్యంత ప్రియులుగా భావించి వారిని రక్షించి పోషించేవాడని చెప్పారు. ధర్మమే ఆయన్ను ఆకర్షించేది కాబట్టి ఆయనే నిజమైన వృషప్రియః అని భావించారు.